హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, స్టాక్ మార్కెట్ మళ్ళీ కుప్పకూలిపోతుందా? సో మార్కెట్‌లో స్ట్రెంత్ సరిపోవట్లేదా? అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అంటే యూఎస్ అలాగే ఇండియా మళ్ళా ఏంటంటే ట్రేడ్ టాక్స్ బిగిన్ అయ్యాయనే పాజిటివ్ సంకేతాలు. మార్కెట్‌లో ఏమో మూమెంటం సరిగ్గా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని ఎలా అసెస్ చేయాలి? ట్రేడర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. స్టాక్ మార్కెట్టు మెత్తని కత్తిలా బిహేవ్ చేస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి స్ట్రాటజీలు మనం చూడాలి అనేది చూద్దాం. అలాగే ఐటీ స్టాక్స్ కళకళ. సో ఎందుకని, కారణాలేంటో చూద్దాం. హీరో మోటార్ కార్ప్ సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే మంచి ర్యాలీ అయిన ఎపెక్స్ ఫ్రోజన్, సో దానికి కారణం ఏంటో చూద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క రేటింగ్ అప్డేటు, సో ఎంతార్ టెక్కి సంబంధించిన పాజిటివ్ న్యూసు, అలాగే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అంతలా ర్యాలీ అవ్వడానికి కారణం ఏంటి, కార్ ట్రేడ్ టెక్ పడిపోవడానికి కారణం ఏంటి, ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియోని లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా వాచ్ చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను, మీకు పనికి వస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి పనికి వస్తుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోని. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో అయితే మనకున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే యూఎస్కి, ఇండియాకి సంబంధించిన ట్రేడ్ టాక్స్ మళ్ళీ ఏంటంటే స్టార్ట్ అవుతాయి. అలాగే ఏంటంటే ట్రంప్ కూడా చల్లబడ్డాడు, మెత్తబడ్డాడు. సో ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, టారిఫ్లు ఎక్కువ విధిస్తే ఏంటంటే యూఎస్లో పీపుల్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కదా. సో అలాగే ఏంటంటే ట్రంప్ మనతో ఏంటంటే అలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం వల్ల చైనా, రష్యా, ఇండియా ఒకటయ్యాయి ఇప్పుడు కదా. సో కాబట్టి ఏదైనా కానీ కారణాల వల్ల కానీ ట్రంప్ చల్లబడ్డాడనే విషయం రీసెంట్ స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. సో మళ్ళీ ఏంటంటే యుఎస్, ఇండియా ట్రేడ్ టాక్స్ స్టార్ట్ అవడంతో, స్టార్ట్ అవుతాయి అనే థింగ్స్ మనకి న్యూస్ అప్డేట్స్లో కనిపిస్తూ ఉండటంతో ఐటీ స్టాక్స్ కళకళమంటున్నాయి. అలాగే ఆ ప్రభావం కొన్ని సెక్టార్ల మీద కూడా పడ్డాయి. అలాగే బాగా ఈ రీసెంట్గా చితకబాదిన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ట్రంప్ టారిఫ్ వల్ల, ఆ స్టాక్స్లో ఏంటంటే రీబౌండ్, రీగెయిన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఈరోజు మార్కెట్లో కనిపించిందని చెప్పచ్చు. అయితే అన్నీ బాగున్న స్టాక్ మార్కెట్ ఏంటంటే మెత్తని కత్తి. సో ఎందుకనంటే రీసెంట్గా వచ్చిన ఈ జిఎస్టీకి సంబంధించిన రిడక్షను, అలాగే మనకి జీడిపికి సంబంధించిన నెంబర్స్ పాజిటివ్గా రావటం, దానికి సంబంధించిన ఫోర్కాస్ట్ అంటే అప్కమింగ్ జీడిపికి సంబంధించిన ఫోర్కాస్ట్, దానికి సంబంధించి పాజిటివ్ థింగ్స్ రావటం రీసెంట్గా ర్యాలీకి దోహదపడ్డాయి అని చెప్పచ్చు. కానీ క్యాండిల్లో దమ్ము కనిపించట్లేదు, ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ పడట్లేదు. అలాగే ఇక్కడ నడుస్తున్న విధానం చూస్తే కనుక మరొక్కసారి ఏంటంటే మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ మార్కెట్లో ఏంటంటే ట్రేడ్ టాక్స్ ఇట్లాంటి పాజిటివ్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే ఏంటంటే మార్కెట్ కుప్పకూలుతుందన్న ఇమీడియట్గా ఏంటంటే షార్ట్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. సో మీరు ఇక్కడ ఈ మూమెంటం చూసుకొని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడా కూడా ఏంటంటే ఈ లోయర్స్ లెవెల్స్లో ఈ చెప్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఉన్న మనకి బై ఆర్డర్స్ క్లియర్ అయిపోయాయి. సో అలాగే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ కూడా క్లియర్ అయిపోయాయి, ఇక్కడ క్లియర్ అయిపోయాయి. సో కాబట్టి పడితే ఏంటంటే చాలా స్పీడ్గా కింద పడే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. క్యాండిల్లో నాకు ఏం కనిపిస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది న్యూస్ అప్డేట్స్ అంటే కనుక, క్యాండిల్లో అయితే కనుక సెల్లింగ్ స్టార్ట్ అయిందని కనిపిస్తుంది. ఈ 25,000 అబవ్ ఎస్పెషల్లీ ఏంటంటే హెవీగా సెల్ ఆర్డర్స్ స్టార్ట్ చేసుకుంటా కిందకి వెళ్తూ ఉన్నారు. మెత్తని కత్తిలాగా ఉంది, మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది క్యాండిల్లో కనిపిస్తుంది. మామూలుగా ఎక్స్టర్నల్గా న్యూస్ అప్డేట్స్ అయితే కనుక యుఎస్తో మళ్ళీ ట్రేడ్ టాక్స్ ఇలాంటి పాజిటివ్ న్యూస్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అది చూడాలి మరి మార్కెట్ అయితే. కానీ నేను క్యాండిల్నే నమ్ముతాను. క్యాండిల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రేడ్ టాక్స్ పాజిటివ్గా మారిని మనకి మంచి అప్డేట్ వస్తే అది వేరే. కానీ ఏంటంటే బిగిన్ అవుతాయి మళ్ళీ ఏంటంటే కాస్త ఇంతకుముందుతో కంపేర్ చేస్తే కాస్త పాజిటివే. కానీ క్యాండిల్లో అయితే కనుక సెల్లింగ్ అబ్జార్ప్షన్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే సెల్లింగ్ స్టార్ట్ అయింది, బై ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అనుకున్న 25,000 అబవ్ ఏంటంటే రీటైల్ పీపుల్ ఎగబడి బై చేస్తారు. 25,000 అబవ్ అక్కడ ట్రేడ్ అవుతుంది కాబట్టి, అలాగే గ్యాప్ అప్ కాబట్టి
రిటైల్ పీపుల్ అగ్రెసివ్ అవుతారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ సెల్ మోడ్లోనే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఎఫ్ఐఐ సెల్లింగ్ స్టైల్ అయితే కనిపిస్తుంది. మీకేం కనిపిస్తుంది? మార్కెట్ ఫర్దర్గా ఎటు పోతుందని మీరు అనుకుంటున్నారు? అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లాగే వీడియోలో చెప్పేయన్ని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. ట్రేడ్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం కాదు. అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూస్తో ఏంటంటే ఇక్కడ నాలెడ్జి మీకు నేర్పించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఎస్పెషల్లీ F&O ట్రేడ్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం అయితే నాకు అసలు లేదు. ఆప్షన్స్ అయితే కనుక నేను ఆమడ దూరం పెట్టమని చెప్తాను. పెట్టకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుందో మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆప్షన్ ట్రేడర్స్కి అదే రిపీట్ అవుద్ది. కాబట్టి ఏదైనా హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివేటెడ్ అని మీకు అనిపిస్తే కనుక ఫ్యూచర్స్లో ఏదైనా అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఏదైనా అవకాశం చూడండి. అంతేగాని ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మాత్రం దిబిడే అని చెప్తాను. చూడండి సార్, ఈరోజు ఐటీ స్టాక్స్ చాలా మంచిగా ర్యాలీ అయ్యాయి. సో మనం చెప్పొచ్చు అనమాట. విప్రో కానీ టీసీఎస్ కానీ టాప్ గెయినర్స్ లిస్ట్లో నిలబడ్డాయి. మంచిగా పర్సిస్టెంట్ కానీ ఆర్కిల్ కానీ ఇవన్నీ కూడా మంచి ర్యాలీ అయ్యాయి. దానికి కారణం ఏంటి అని అంటే మోడీ అలాగే ట్రంప్ మళ్ళీ ఏంటంటే సిగ్నల్ ఇచ్చారు, మళ్ళీ ట్రేడ్ నెగోషియేషన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో దానితో ఏంటంటే సో ఐటీ స్టాక్స్లో కళకళ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో చూడండి, ఏదో నేను సోషల్ మీడియాలో కామెడీ అండ్ స్టాండింగ్ కామెడీలో చూశాను అనమాట. ఐటీ స్టాక్స్ కళకళ అనగానే సంబంధాలన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి, అలాగే ఐటీ స్టాక్స్ వెలవెల అని హెడ్డింగ్ పెట్టగానే వచ్చినాయన్నీ పోతాయి అని. సో అట్లా ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉంది. ట్రంప్ టారిఫ్ అప్డేట్స్తో ఏంటంటే కాసేపు కళకళ, కొన్ని రోజులు వెలవెల. సో ఏదైనా అవుట్కమ్ వచ్చేదాకా స్టాక్ మార్కెట్లో టెంపరీ మూవ్స్ ఇలా వోల్టాలిటీతో ఉంటాయి, అందులో డౌటే లేదు. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ 120 అని చెప్పి న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు. ఏఎం గ్రోత్ అవన్నీ వాళ్ళు చూసి ఎసెట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసి చెప్తున్నారు. అలాగే డౌన్ సైడ్ రిస్క్లు చెప్తున్నారు అనమాట. ఇంటెన్స్ కాంపిటీషన్ ఇన్ ప్రైమ్ హోమ్ లోన్స్. సో అందరికీ తెలిసిందే కదా. సో అది అలాగే రైజింగ్ నాన్ హౌసింగ్ ఎక్స్పోజర్ అని చెప్తున్నారు. ఎన్ఐఎం ప్రెజర్ అని చెప్తున్నారు. అలాగే స్లో డౌన్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఓవరాల్గా అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ స్లో అయింది కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు అనేది విషయం మనకు అర్థమవుతూ ఉందన్నమాట. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ రేటింగ్ అప్డేట్ ఆన్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్గా చూడండి. అలాగే ఎంతార్ టెక్కి సంబంధించి ర్యాలీ అయింది 4% పైగా ఇంట్రాడేలో. ఎందుకంటే ఆర్డర్ వర్త్ 386 crores అనమాట. ఇన్ క్లీన్ ఎనర్జీ సెక్టర్ ఫ్రమ్ బ్లూమ్ ఎనర్జీ అంట. ఈ అప్డేట్తో ఏంటంటే ఎంతార్ టెక్లో ర్యాలీ వచ్చిందని చెప్పారు. అలాగే ట్రంప్ మోడీ ట్రేడ్ టాక్స్ సిగ్నల్ ఇచ్చారనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీసెంట్గా ఎక్స్పోర్ట్స్కి బాగా ఇంపాక్ట్ పడుతుంది ట్రంప్ టారిఫ్తో అనే అప్డేట్తో బాగా పడిపోయాయి గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటి స్టాక్స్. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ సిగ్నల్తో ఏంటంటే ర్యాలీ వచ్చింది అని చెప్పచ్చు. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్లో ర్యాలీ చూడొచ్చు ఈరోజు మీరు. చూడండి, అలాగే అంటే హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఏంటంటే జిఎస్టీ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇద్దామని అనుకుంటున్నారనమాట. అంటే వాళ్ళు కన్జ్యూమర్స్కి ఇవ్వడం వల్ల ఏంటంటే రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు వెహికల్ రేట్లు తగ్గుతాయి, అర్థమవుతున్నారు. కాబట్టి ఏంటంటే దానివల్ల సేల్స్ పెంచుకోవాలి, డిమాండ్ పెంచుకొని లాభాలు పెంచుకోవాలని వాళ్ళు చూస్తున్నారనమాట. సో ఇది అప్డేటు. ఒక ఆటో సెక్టార్లో కంపెనీ ఇలా తీసుకుంది అంటే రిమైనింగ్ కంపెనీలు కూడా అలా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అది అయితే ఏంటంటే జిఎస్టీ బెనిఫిట్ అనేది కన్జ్యూమర్స్కి వేయటం వల్ల వేళ మార్జిన్స్ తగ్గుతాయి అనేది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే సేల్స్ పెరిగి దాని ద్వారా ఏంటంటే లాభాలు పెరుగుతాయి అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చూస్తున్నారు. రెవెన్యూ పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చూస్తున్నారు. రిమైనింగ్ కంపెనీస్ కూడా ఇలా ఈ అప్డేట్ని ఇలా ఫాలో అయ్యే అంటే ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. చూడండి, అలాగే కార్ ట్రేడ్ టెక్ 15% పడిపోయింది. దానికి కారణం ఏంటంటే జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఏంటంటే డౌన్ గ్రేడ్ చేశారు. సో అందువల్ల పడిపోయి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేకపోతే 2 కలిపి ఉంటాయి. అలాగే ఏంటంటే సో మీకు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. అలాగే ఏంటంటే బ్రాండెడ్ ఏంజల్ జెరోదా ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి అలాగే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. మీరు ఈ లింక్లో ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇలా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. అదనమాట. ఏదైనా పర్లా మీకు యాప్ ఎన్ని కూడా మీకు నచ్చుతాయి. సో అలాగే మన మనీ సేఫ్ ఇట్లాంటి వాటిలో ఉంటాయి. అందువల్లే మీకు ఈ లింక్స్ ప్రొవైడ్ చేశాను. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి, అలాగే రీసెంట్గా బాగా నెగిటివ్గా ఇంపాక్ట్ అయిన స్టాక్స్ అనమాట ఇవి, ఎఫెక్ట్ అయిన స్టాక్స్.
ఎపెక్స్ ఫ్రోజన్ ఇవి. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ వల్ల బాగా ఇంపాక్ట్ అవుతాయి కదా ఈ సెక్టార్లు. ఈ సెక్టారే ఎపెక్స్ ఫ్రోజన్, అవంతి ఫీడ్స్ ఇట్లాంటివి తెలుసు కదా. అయితే ఏంటంటే మళ్ళా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రంప్ మోడీ మళ్ళీ ఏంటంటే టాక్స్ అని చెప్పి న్యూస్ అప్డేట్స్ రావడంతో ఇది ఈరోజు భారీగా గ్యాప్తో మంచి ర్యాలీ 17% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయి కనిపిస్తూ ఉంది. సో మీకు రీసెంట్గా వీడియోస్లో చెప్పాను, ట్రంప్ టారిఫ్ అప్పుడు స్టాక్స్ పడిపోతూ ఉంటే ఏవి పడిపోతున్నాయి, ఏ సెక్టార్లు పడిపోతున్నాయో చూడండి, బాగా డిస్కౌంట్ అయినాక వాటిల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, వెతకండి అని చెప్పాను. అర్థమవుతుందా? అదే. సో ఇప్పుడు కాదు, లోయర్ లెవెల్లో మనం స్టాక్స్ని అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అది అయితే ఏంటంటే మేము పర్టికులర్ స్టాక్ని కొనండి అమ్మండి అని మేము చెప్పకూడదు, బికాస్ ఆఫ్ ది సెబీ రూల్స్. కాబట్టి మేము ఎడ్యుకేషనల్గా గైడ్ చేసే ప్రయత్నమే మీకు చేస్తున్నాను. ఆ కోవలోనే స్టాక్స్ను డిస్కస్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం, మీరు కూడా రీసెర్చ్ చేసుకోవడం అనేది తప్పనిసరి అని చెప్పి చెప్తాను. సో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్స్ కనిపిస్తాయి 80% ఆఫ్ ది కేసెస్లో. 20% ఆఫ్ ది కేసులో నెగిటివ్ నిజంగా నెగిటివే, కానీ 80% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే నెగిటివ్ నుంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, బాగా ఇంపాక్ట్ అయినాయి. అలాగే కమింగ్ వీడియోస్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేస్తాను. టాప్ నుంచి 50% డిస్కౌంట్ అయి పడిపోయింది అది. సో ఇలాంటివి ఏంటంటే మీరు వదిలేస్తూ ఉంటారు, నేనేంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాటిని, ఎందుకు పడిపోయినాయి, మళ్ళీ రికవర్ అవుతాయా లేదా, ఆ కారణాలు ఏంటి అని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అయి బేరీజ్ వేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఏంటంటే ఇయర్ మొత్తం ఇలా బేరీజ్ వేస్తే మీకు ఒక 5-6 స్టాక్స్ దొరికితే చాలు. సో మనం ఏంటంటే వెలుగుతున్నాయి వెళ్తే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఆల్రెడీ లైమ్ లైట్లోకి వచ్చినాయి, పెద్ద ఉపయోగపడవు. బాగా వెలిగి టెంపరీగా డౌన్ అయ్యి మళ్ళీ వెలిగే అవకాశం ఉన్న వాటి కోసం వెతకండి, అప్పుడు మీకు పనికి వస్తుంది అని చెప్పి చెప్తాను. సార్ బ్యాంక్ నిఫ్టీ గురించి మరొకసారి చూద్దాం. చూసే ముందు ఏంటంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చి ఉంటుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తాను. సో మనం నాకు థ్రోట్ ఇష్యూస్ వల్ల గ్యాప్తో వీడియోస్ చేస్తూ ఉన్నాను, మీకు తెలుసు కదా. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తే మన ఛానల్ రీచ్ అవుద్ది, లేకపోతే డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు కదా. సో డ్రాప్ అయినా ఓకే, అప్పుడప్పుడు ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నా థ్రోట్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే అది కూడా ఏంటంటే మెత్తని కత్తిలాగా ఏంటంటే కిందకి వెళ్ళడానికే కనిపిస్తూ ఉంది. ఈ రోజు అని చెప్పట్లేదు, ప్రాపర్ ర్యాలీ తర్వాత నరికే అవకాశాలు ఉన్నాయి. ఆ టర్నింగ్ పాయింట్ని మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు, కానీ బయింగ్లో దమ్ము కనిపించట్లేదు, క్యాండిల్స్లో దమ్ము కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది ఈ రీసెంట్గా వచ్చిన ర్యాలీ టెంపరీ ర్యాలీగానే తీసుకొని కిందకి పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఏదైనా ట్రేడ్ టాక్స్ సంబంధించి ఏదైనా పాజిటివ్ అప్డేట్ అలాంటి ఏదైనా వచ్చి ఇంకేదైనా ఎక్స్టర్నల్ పాజిటివ్ న్యూస్ అప్డేట్ వస్తే మన వ్యూ మార్చుకోవాల్సి ఉంది. స్టాక్ మార్కెట్ డైనమిక్ కాబట్టి అట్ ప్రజెంట్ అయితే కనుక స్ట్రెంత్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనుక నాకు క్యాండిల్లో కనిపించట్లేదు. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. సో అది మనం వేచి చూడాలి అదనమాట. సో అలాగే మనకి నిఫ్టీలో కూడా చూడండి, మనం డిస్కస్ చేసుకున్నాం మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు. అలాగే మార్నింగ్ ఓపెనింగ్లోనే మీకు అప్డేట్ ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, నా వ్యూ అనేది ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీక్గానే ఉందని, అలాగే నిఫ్టీ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అది మన న్యూస్లో ఏమో పాజిటివ్ కనిపిస్తున్నాయి, మరి అవి క్రియేట్ చేసి దీన్ని నరుకుతున్నారో ఏదో తెలియదు. కానీ ఇక్కడైతే నా కళ్ళకైతే కనుక అదే కనిపిస్తుంది, సెల్లింగే కనిపిస్తుంది. అదైతే నేను అబద్ధం చెప్పలేను అదనమాట. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్ ఆల్సో అదనమాట. కాబట్టి త్వరలో ఏంటంటే మార్కెట్ మళ్ళీ కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. మెత్తని కత్తిలాగా దించుతూ ఉంది మార్కెట్, నాకు అలా కనిపిస్తూ ఉంది. సో చూడండి జాగ్రత్తగా అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. కుదిరితే నైట్ చాణక్యలో ఇంకొక వీడియో చేస్తాను. అదర్వైజ్ రేపు కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.